మీరు మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయక, ఎప్పుడు చూడు వర్క్ మీదే ప్రెషర్ పెట్టుకొని, వీకెండ్స్ పార్టీస్‌కెళ్ళకుండా, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయకుండా, వర్క్ అంటూ మీ లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నారా? ఒకవేళ అదైతే ఈ వీడియోలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఎలా అది అచీవ్ చేయొచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్‌కి గనుక కొత్తయితే మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్. నా వీడియోస్‌లో చాలా వరకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అండ్ హౌ టు లాంచ్ యువర్ డిజిటల్ ప్రొడక్ట్స్ అండ్ మేక్ మనీ దాని గురించి మాట్లాడుకుంటాం. ఇవాళ టాపిక్ వచ్చేసి హౌ టు అచీవ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అసలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి ముందు అది తెలుసుకుందాం. చాలా మంది నేను కూడా ఐటీ ప్రొఫెషనల్ ఒకప్పుడు అండ్ నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు మన బాస్ ఫోన్ చేస్తాడు. ఆ వర్క్ లేదు, ఈ డెడ్‌లైన్ ఉంది, ఇది వర్క్ చేయాలి, అది చేయాలని చేస్తారు. దీనివల్ల ఏమైతదంటే మనం ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ కొన్ని వర్క్స్ ఉంటాయి. ఫ్యామిలీతో బయటికెళ్ళాలని లేకపోతే చిల్డ్రన్‌తో టైమ్ స్పెండ్ చేయాలని, మూవీకెళ్ళాలని అవన్నీ క్యాన్సెల్ చేసుకొని ఇంట్లో కూర్చొని పని చేసుకుంటాం. సో, ఈ వర్క్ లైఫ్ కాన్సెప్ట్ వచ్చింది ఒక 15 ఇయర్స్ బ్యాక్. అంతకుముందు ఇవంతా లేకుండే. ఏందంటే అప్పుడు మన ఓల్డ్ ఎవరైతే పాత జనరేషన్ ఉన్నారో వాళ్ళకి ఇవంతా ప్రాబ్లమ్ లేకుండే. ఆఫీస్‌కెళ్తేనే పని. లేకపోతే ఇంటికి రావడం. వాళ్ళకొక ల్యాప్‌టాప్ లేకపోతుండే, వాళ్ళకొక మొబైల్ ఫోన్ లేకపోతుండే, ఇలా సావగొట్టడం లేకపోతుండే. సో, వాళ్ళకు దోస్ జనరేషన్ వాస్ వెరీ పీస్‌ఫుల్ జనరేషన్. వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తుండే. అందుకని దే యూజ్డ్ టు రైజ్ గుడ్ చిల్డ్రన్‌ని అండ్ దే హావ్ గుడ్ లైఫ్. బట్ ఇప్పుడేందంటే ఎప్పుడు ఫోనొస్తదో తెలవదు. ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ టికెట్ వస్తదో తెలీదు. ఎప్పుడు ఒక క్లయింట్ కాల్ చేస్తాడో తెలీదు. సో, దీనివల్ల ఏమైందంటే మనకొక బౌండరీ లేకుండా పోయింది. పర్సనల్ లైఫ్‌కి, ప్రొఫెషనల్ లైఫ్‌కి ఒక బౌండరీ లేకుండా అయిపోయింది. దీనివల్ల జనాలు చానా కన్‌ఫ్యూజన్‌లో మునిగిపోయారు. ఇప్పుడెలా అయిందంటే, ఇప్పుడు ఒక సినిమా జూషినా గూడా అదొక పెద్ద అన్యాయం అయినట్టు, లేకపోతే ఒక హాలిడేకెళ్ళినా గూడా అదో పెద్ద కంపెనీని మోసం జేసినట్టు, బాస్‌ని ఏదో చేసినట్టు. అలా ఫీల్ అయితుర్రు జనాలు. ఎందుకంటే ఎప్పుడు జూడు వర్క్ జేస్తేనే రికగ్నిషన్ ఒస్తుంది. అసలు వర్కే లైఫ్ అన్నట్టు అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు 6:00కి పని ముగించుకొని ఇంటికెళ్ళడం గూడా పెద్ద క్రైమ్ అయిపోయింది. ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీ ఏందంటే బాగా పని జేసినట్టు చూపెట్టుకోవాలి. బాగా పని చేస్తున్నట్టు చేస్తేనే పని అన్నట్టు. అబ్బా! వీడు జీవితం అంతా కంపెనీకే చెమటోడుస్తున్నాడు. వీడు లేకపోతే కంపెనీ లేదన్నట్టు ఫీలింగ్ ఇస్తేనే మనకు సాలరీ ఇంక్రిమెంట్ గాని, రికగ్నిషన్ గాని, ప్రమోషన్ గాని వస్తదన్న ఫీలింగ్. బట్ నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌లో అలాంటివి కొంచెం టెంపరరీ వరకే. ఎందుకంటే ఇలా చేస్తే ఏందంటే మీ పర్సనల్ లైఫే గాదు విచ్ విల్ ఎఫెక్ట్ మీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, దానివల్ల నేనేం చెప్తానంటే మీకొక బౌండరీ సెట్ చేసుకోండి. లైక్ ఓకే 9-6, 9-5 ఇది నేను జాబ్ చేస్తాను. నేను ఇంటికెళ్ళినాక నాకెవడు ఫోన్ చేయొద్దు. ఆఫ్‌కోర్స్ చేస్తారు. బట్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ ఓకే. నేను ఆఫీస్‌కొచ్చినాక వర్క్ చేస్తా. అలాంటివి ఏమని చెప్పాలి. అన్‌లెస్ ఇట్స్ సంథింగ్ ఎమర్జెన్సీ ఏదో చావు బతుకులు అన్నప్పుడు ఓకే. ల్యాప్‌టాప్ ఓపెన్ చేయండి ఇంట్లోకెళ్ళి. దీనివల్ల ఏందంటే మీకు బౌండరీ అనేది ఒకటి సెట్ సెట్ చేయాలి. ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్. ఉన్నది ఒకటే లైఫ్. జీవితం అంతా జాబ్ చేసుకుంటా బాస్‌కి, క్లయింట్స్‌కి వీళ్ళకే సర్వ్ చేసుకుంటా కూర్చుంటే మీకిక పిల్లల్ని ఎప్పుడు పెంచుతారు? లేకపోతే పేరెంట్స్‌తోని ఎప్పుడు టైమ్ స్పెండ్ చేస్తారు? ఇవన్నీ ఉంటాయి కదా! సో, దానివల్ల మీరు ఒక బౌండరీ అనేది సెట్ చేసుకొని మీకంటూ ఒక ప్రయారిటైజేషన్ మిమ్మల్ని మీరు మీ గోల్స్‌ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్‌లో చూస్తాం. ఎప్పుడు పని చేసేవానికే పని ఎక్కువిస్తారు. ఎందుకంటే వాడు ఏం అనడు కాబట్టి. సో, వానికేందంటే ఇగ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే వెన్ యూ రెస్పెక్ట్ యువర్‌సెల్ఫ్, వెన్ యూ రెస్పెక్ట్ యువర్ టైమ్ మీకు గూడా ఒక రెస్పెక్ట్ అంటూ వస్తది. ఓకే. మీకు గూడా ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయొద్దని మీ బాస్ గూడా తెలుసన్నట్టు. తెలుసుకోవాలి వాళ్ళు యాక్చువల్లీ. సో, నా లైఫ్‌లో గూడా అప్పుడు నేను ఐటీ జాబ్ చేస్తుండే. యాక్చువల్లీ 9-10 చేస్తుండే. 6-9 వరకు. ఎందుకంటే ట్రావెల్ గూడా ఉంటుండే. అండ్ నాకంటూ ఒక గోల్స్ ఎప్పుడైతే నాకు ఏర్పాటు చేసుకున్నానో లైక్ ఐ నీడ్ టు క్విట్ మై జాబ్ అండ్ బిల్డ్ ఎ బిజినెస్. లైక్ ఐ వాంట్ టు అచీవ్ మై టైమ్ ఫ్రీడమ్. నాకు గూడా ఊకే ట్రావెల్ చేయడం ఇష్టం లేకుండే. ఇప్పుడైతే ఆఫీస్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమే నాది. సో, అది నాకు ఒక గోల్ పెట్టుకున్నానప్పుడు. ఫస్ట్ నా గోల్ ఏందంటే ఐ నీడ్ టు రీప్లేస్ మై ఇన్‌కమ్. సో, అది నా గోల్ అయిపోయింది. అప్పుడేంటంటే మా కంపెనీలో కొందరిని హెచ్1కి పంపిస్తుండే. ఆహ్, ప్రమోషన్స్ ఇస్తుండే. ఐ డిడ్ంట్ కేర్ అబౌట్ థట్. ఓకే. పని చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన జీతానికి పని చేస్తున్నామా? ఇచ్చిన టాస్క్‌లు చేస్తున్నామా? క్లయింట్ హ్యాపీయా? బాస్ హ్యాపీయా? అంతే. అంతవరకే. మనం పోయి ఎగబడి పని చేయడం, వీకెండ్ కూడా వచ్చి పని చేస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని నేను ఏం చేయలేకపోతుండే. పని చేసినాం. ఇంటికొచ్చేది నా పని నేను చేసుకునేది. ఏది నా ఫ్యూచర్‌ల గురించి, నా ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి పని చేసుకుంటది. దానివల్ల ఏమైందంటే ఒకవేళ రమ్మన్నా కూడా వీకెండ్స్ ఒక క్లయింట్‌కి మనం డెలివరీ చేయాలి ప్రాజెక్ట్ వస్తావా? రా అని నన్ను అడిగినప్పుడల్లా నాకు కుదరదని చెప్పేది. ఎందుకంటే నా ఫ్యూచర్‌లో
ఈ ఈ టైమ్ లైన్ ఏదైతే ఉందో ఓకే ప్రమోషన్ రావాలి అనేది ప్రయారిటీ కాదు. నా ఫ్యూచర్‌లో నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి. నాకంటూ ఒక ఇన్‌కమ్ ఉండాలి. నాకంటూ ఒక గోల్స్ ఉన్నాయి కదా! వాటిని అచీవ్ చేయాలని ప్రయారిటీ. ఎప్పుడైతే నా గోల్స్ నాకు ప్రయారిటీ అయినాయో అప్పుడు ఐ వాస్ ఏబుల్ టు క్లియర్ బౌండరీ బిట్వీన్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్. సో, మీకు గూడా మీ లైఫ్‌లో ఎప్పుడన్నా పర్సనల్ గోల్స్ అనేది మీకు పెట్టుకుంటే వెన్ యూ నో దట్ దిస్ ఇస్ మై పర్సనల్ గోల్, దిస్ ఇస్ మై ప్రయారిటీ. ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే ఇంత ఇన్‌కమ్ జనరేట్ చేయడమో, లేకపోతే మీకంటూ ఒక బిజినెస్ సెటప్ చేసుకోవడమో, లేకపోతే ఏదో ఒకటి ఉంటది. అది మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఈజీగా అచీవ్ అవుతారు. ఎందుకంటే మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వస్తది. అంతేగాని మీరు బాస్‌కి రెస్పెక్ట్ ఇవ్వడము, ఈ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఇవన్నీ ఇట్లా వల్ల ఏమైతాయంటే మీరు నలిగిపోతారు. ఐదర్ ఇటు జస్టిస్ చేయలేరు, ఇటు జస్టిస్ చేయలేరు. సో, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కుదరదు. ఐదర్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ వర్క్ ఆర్ ఐదర్ యూ నీడ్ టు ప్రయారిటైజ్ యువర్ లైఫ్. అప్పుడే మీకు లైఫ్‌లో ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది వస్తుంది. అంతేగాని ఈ సర్కస్ ఫీట్లు చేసుకుంటా, ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటా కూర్చుంటా అంటే మీరు ముందటికెళ్ళలేరు లైఫ్‌లో. ఎందుకంటే మీరు ఎప్పటికీ అచీవ్ చేయలేరు. సో, ప్రయారిటైజ్ ఐదర్ వర్క్ ఆర్ ప్రయారిటైజ్ ఐదర్ యువర్ లైఫ్ సో దట్ యూ కెన్ అచీవ్ వాటెవర్ ద గోల్స్ దట్ యూ వాంట్ టు హావ్ ఇన్ యువర్ లైఫ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే దీనికొక బుక్ అంటే ఏం లేదు. ఇదంతా ఇక్కడ మైండ్ సెట్‌లో ఉంది. మీరు ఎలా మిమ్మల్ని చూసుకుంటారో అది ఇంపార్టెంట్. రైట్? సో, ఐ హోప్ మీకు ఒక కొంచెం క్లారిటీ వచ్చుంటుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి అండ్ ఎలా అచీవ్ చేయాలో. ఐ హోప్ నా స్టోరీ మీకు కొంచెం ఏమైనా ఇన్‌స్పిరేషన్ చేసి ఉండొచ్చు. అండ్ మేక్ ష్యూర్ దట్ యూ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా క్రియేట్ చేస్తాను. సో దట్ యూ కెన్ ఆల్సో అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. థాంక్స్ ఫర్ జాయినింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.